హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి టీవీ ఛానల్. ఈ ఛానల్లో ప్రత్యేకంగా ఒగ్గు కథ అభిమానుల కోసం కళను గౌరవిద్దాం, కళాకారులను ప్రోత్సహిద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. గజ్జలు పొందాను ఎవరిగా వచ్చినే అనుకోని బిడ్డ అప్పుడు గణతల్లి అడవిలో ఆత్మరే సీతమరా తన కింద ఉన్న అమ్మ దాసిలారా, ఓ దాసిలారా బిడ్డ అదేది చెల్లెనా తల్లి ప్రవళిక, అమ్మా సంధ్య, బిడ్డలారా ఇంటి ముంగడికి ఎవరో వచ్చిండ్రు. గనగన గనగన గంటలు కొడతాను, ఓం ఓమని శంకులు ఊపుతాను, గల్ల గల్లన గజ్జలు ఊపుతాను. ఎవరో పోయి చూచి నీ చేత దానం పెట్టిరాపండమ్మా. లేదమ్మా, మీరే పోండి, నీ చేత అటువంటి దానం ధర్మం చేసిరా అండి. బిడ్డ నేను ఎంతో మందికి దానం చేసిన, ఎంతో మందికి అటువంటి ధర్మం చేసిన, చేసి చేసి నా చేతులు అటువంటి సెదలెక్కిన బిడ్డగా నేను పోను, మీరు కూడా పోయి దానం చేసిన. అయితే దానం పెట్టిరమ్మంటావా నువ్వు అవా బట్టి దానం ధర్మం చేసి చేసిన నాకేమైనా ప్రయోగం ఉందా? నేను చేసిన నా చేతులకు ఒకటి సెదలెక్కినాయి, ఇక నేను ఓను, మీరే పోయి దానం చేసిరన్నమ్మా. సీతమరాని అన్నది బిడ్డ చేసి చేసి నా దానం నేను దానం చేసిన గాని దానం చేస్తే నాకేమి ఫలితం ఉన్నది బిడ్డలారా. కొడుకులే బాయ బిడ్డలే పైన గుండెల కూలిపోతాంది సీతమరాను. బిడ్డలార పొద్దుగాల వచ్చిన పుచ్చగాని ఎల్ల కొట్టద్దు బిడ్డ, సోడు పెట్టే కాడ అరసోడు పెట్టి ఎల్ల కొట్టాల బిడ్డ. ఎగిరంగా వెళ్ళిపోమని ఆ తల్లి సీతమరాని చెప్పంగా వరాలు పట్టుకున్నారు నా గురుడా. సోద్యాలో సోద్యాలో నాగమని అడవిలో అజరామానాదనక
చెప్పకుండా మంచిదే కానీ అందరు మొగాళ్ళం కూడా ఊపుతాను. నన్ను లంజంట నువ్వు మాట్లాడు ఎక్కువ మంచం కూడా ఎక్కులేదు. నీకు మా అత్తగారు పెద్ద మంచం పెట్టు దానికి నిచ్చెనేసుకొని ఎక్కానే. నిద్దరు నాది పోతా. ఆయన జోలు తెస్తే నా దానం పోతా అంటాను. పట్టు 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 నాది పట్టు. నువ్వు అనవేమే కొడుక మా ఇల్లు దొరికిందారు నీకు. మీరు కొద్దిగా ఆవిరకి మాట్లాడుతున్నారు. వడ్లు ఎక్కువ పోతేంద్రా గడ్డ పోతాను వస్తాందారు నీకు. మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది అంటే మంచం ఎక్కి చూడినట్టు చేస్తాంది. వాళ్ళ ఎర్రగా ఉన్నది అనుకున్నాను. లంజ కొడుకు నువ్వు మొగుని కావారా ఆడదాను వారా పనికి పోతేంద్రా పనికి పోతేంద్రా 500 వస్తే కాదురా. మిల్లు పనికి పోయినా బిల్లు పని పోతే వస్తాందారా బాగా కట్టుకొని వచ్చినావు. వేసుకొని ఇల్లు తిరుగుతాను పట్టుకొని అల్లుగా వచ్చినావు. ఓ నీకుంటాడే ఒకడు ఇంట్లో నీళ్ళు వచ్చినాను ఓడెత్తాడు. గోడలు కూలిపోయినాను ఓడెత్తాడు. ఓ కరెంట్ ఇల్లు కాలిందని ఒకడెత్తాడు. ఒకడు ముఖమంతా పసుపు పూసుకొని ఒకడెత్తాడు. ఓడు పెళ్ళం వచ్చిందని ఒకడెత్తాడు. వాడి ఇవాళ వచ్చు కదా మీ మోదు తగ్గి మింగురి కడుపులు ఆసరు ఉంటుంది. అమ్మటా ఆకలి కాదు లోపల సెట్ అవుతుంది. కండ కన్నటి మింగురి మిమ్మల్ని తెచ్చే దానం ఏందో కానీ మిమ్మల్ని అడిగన్నానా అప్పుడే అన్నానా పలా 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 పాలాలేసినట్టు ఇన్ని మాటలు అనబడుతుంది. మిమ్మల్ని ఆ తల్లి ఎట్లా జీతం ఉంచుకుంటుందో తెలియదు. కానీ బిడ్డ మీరు ఏమిటోళ్ళమ్మా మీ దొరసానికి దొరసాలరా ఏది దొరసాన్లు మీరు కింద అంటే దొరసాన్లు కింద వాళ్ళ కింద దాచి వాళ్ళు ఆరబట్ట తలకేడా ఎత్తున్నావు ఆదరా లంజ కొడుకు దూలం పెరిగినట్టు పెరిగిన దుడ్డకుండా తెలియలేదు. వాళ్ళ కింద దాచి పని చేసుకోవాలి. దాచి దాసోళ్ళు అంటే కుక్క పీకన్నా 7 సార్లు తక్కువ. ఎందుకంటే అట్లా అంటే మీ దొరసాలరా మీ చేత నేను దానం పట్టడం కాదు. ఇంటి దొరసాని వచ్చి ఇంత పెట్టిన చాలు ఇంత లోతు పెట్టిన చాలు అయ్యా నా దగ్గర ఏం లేదని ఇంట్లో శుద్ధి కట్ట పట్టి 4 మూలలు ఊడిసి కాదంటే కౌసు తెచ్చినా పట్టకపోతా గానీ మీ తపాసి మొక్కల్ని తపాసి మొక్కలారా నీ తపాసి మొక్కరా నీ బట్ట తలకాయరా నీ చెడ్డ తలకాయరా నీ కళ్ళు చిట్టి కళ్ళురా కొడుకు మా తపాసి మొక్కలారా నీ ముట్టికి చెయ్యలేదు కాదురా. బాగా నాది పట్టురా అల్లం పట్టుకున్నా నాది పట్టు. కుక్కలు పడతాయి నక్కలు పడతాయి నాది పట్టరన్న పట్టరా ఆదిరా ఒక 15 రోజులు అన్ని పెట్టి చక్కరా నాది పట్టు రాదురా మరి. నావాడు అదైతే నేను రాను వచ్చేదాన్ని మావుడు లేకుంటే మావుడు పని పోతే నేను వచ్చేదాన్ని మావుడు కొట్టి చంపుతాడు. ఒక 4 రోజులు చెప్తున్నా ఒక 4 రోజులు కొత్త పాపని పెట్టని రాను. అయితే మా దానం పట్టవా మీ దానం పట్ట మీ దాసోళ్ళ దానం ధర్మత కాదు. ఉండల బుచ్చం ముందు సెలవు లేదంట. మరి ఇల్లెళ్ళ తల్లి తగడే పెట్టని సోడే పెట్టని నా జోలకు ముక్తి ఫలం అంట.
అమ్మ మీ చేత దాన ధరము ఏసి గడవడి సక్రంగా చాలలేదు అని మీరు తల్లి సీతవరాని ఓ మేము పేరు దానం పట్టుకొని వేను దానం మాది మంచిగా లేదాట అవ్వా మాది మంచిగా లేదట ఆయన ఎప్పుడో నీ చూసిండట నీ దానికి ఆశపడతాడట అవ్వా పడతాడట మొత్తానికి నీదే పడతాడట నీదే బాగున్నాయట మేము బుత్తాన్ని వేస్తానమాట నువ్వు బాగా అయినట్టు అయిపోయి అలా అంజగొడుకు ఎత్తున మాట్లాడతాను కదవ్వా నన్ను రమ్మన్నాడు నన్ను కూడా రమ్మన్నాడమ్మా నన్ను పెట్టి రమ్మంటాడు నన్ను బిడ్డ మరి పోకేను అయితే రమ్మంటే ఏమన్నా రానన్నావా నువ్వు బాంచని బిడ్డను పోదు ఇప్పుడు మంచిది గసడి పండ్ల కలుక తయారు చేస్తుంది అయ్యో కానీ ఒక మాట దాసి వాళ్ళ బుక్షం ధర్మతి తక్కువన్నాడా రండల బుచ్చం ముందు సెలవు లేదంటారు రండల బుచ్చం రాజ్యానికి కేడు మీరు ముత్తైదలు కాదు మీ చేతి దానం పట్టం మీ చేతి ధర్మం పట్టం ఇల్లెల తల్లి సోడే పెట్టని తవడే పెట్టని మరి అర్సోడే పెట్టని కౌసు ఊడ్చి మా జోలకు పెడితే జోలకు ముక్తి ఫలం అంటాడు తెలుసా అని అన్నాడా అనడమే అన్నాడా అయ్యో సరే సరే బిడ్డలారా పర్వాలేదమ్మా ఇల్లు గల్ల తల్లి వచ్చి ఇన్ని పెట్టిన చాలు కొన్ని పెట్టిన చాలు కాదని ఇంటికి వచ్చి పెట్టిన అందుకే మీ పర్వాలేదా అని కాదు తల్లి గల వంటి చాట కొమ్మన చాట వరా ముచ్చలు కట్టుకోవాలి అడవిల్ల బయలు కదరా అయ్యో తల్లి చూడండి సీతమరాని ఇంత మెల్లిగా కలిసి విడి ఇంటి ముందు ఎంత ఉన్నది వరపాలందు తల్లి తిరిగినది వందనాలు పాలందు తను తిరిగినది దండమూరు నెడు ఎదిరని ఊరు దేవాదన్నమయ్యో ఎడి రజము నిధి కలిగి ఉండే అయ్యో నాయనా అర్పితంబు పట్టుకొని వెళ్ళిపోవు తండ్రి అమ్మా దానం
పట్టుకొని వస్తాను ఏడ్చుకుంటా దానం పెడతాను ఈ పంచేదానం ఒడిసిపోద్దని ఎడతాను అనమ్మా కొడుకు అయ్యో పట్టురా మా దొరసాన్ని తెచ్చింది పట్టు మేము గిన్నె తెచ్చినావు మా దొరసాన్ని బుద్ధనే తెచ్చింది మరి పట్టమంటే పట్టనే పడతావు నీ నోట్లు నీ నోట్లే సాడు నీ కొడుక నీకు లేస్తాను ఆవిరా లేస్తాను ఓ కాళ్ళెత్తో కాళ్ళేది వీళ్ళకు ఏ ఉన్న వాడవాడు తిరుగుడా ఇల్లు తిరుగుడా ఏ ఉన్న నిల్చొని ఎవరు రాక నిల్చున్నాడు ఒక కూర్చొని తెచ్చింది మా దొరసాని దీన్ని జీతం ఎందుకు ఉంచుకుంటాను ఇక బంద్ చేయి ఓ అద్దద్దు నా కొలిలో మన్ను పడుతుంది కొలువులో మన్ను పడుతుంది అద్దద్దు కొరువు తెలియదు ఏమి చెప్పాలి జిక్కి దాచుకుంటా ఈయన ఉంచుకున్న జీతం మీ ఇంటి జిక్కు కలుగుతాను ఈ బిడ్డ రాక ముందుకు ఎప్పటికెళ్ళకాల మాకు ఓడిపోతే ఓటి కష్టం పోతే ఒక కష్టం దీని కడుపు చల్లకుండా దీన్ని నల్గొండమే పట్టుకొచ్చి నల్గొండమే పట్టుకొచ్చిన కాంచెలి ఇక నీ బాధ్యత మాకు కడుపు నొప్పులే కానీ కాళ్ళ నొప్పులే కానీ జ్వరమే కానీ ఏకే కానీ ఏ రోగమే కానీ బయట పెద్దోడు ఉన్నాడా అదివరకు ఆటొక్కసారి పెద్దోడు కొరిసిన కానీ మళ్ళీ పిక్క తినేది ఇక ఇది వచ్చిన కొంచెం పెద్దోడు ఇది ఎక్కువ చూడ పెద్దోడు వచ్చింది పెద్దోడు అని పెద్దోడు అవసరం అంటే మా ఇంట్లో దుర్గమ్మ లేదు ఇదే దుర్గమ్మ ఓలి పండుగ దీని ఓలి కడతాం అన్ని ఖర్చులు వస్తున్నాయి నువ్వే వచ్చినావు ఇక లంచ కొడుకు ఎవ్వరు రాడు మా ఇంటికి నువ్వు ఒక్కరిని వచ్చినావు బుచ్చాను కానీ ఎవ్వరు రాడు ఇట్లా మాట్లాడినాక ఎవడని వస్తాడా పిచ్చలు లేకుండా నువ్వే వచ్చినావు నీ నోట్లే సాడు నీ మీద మన్ను అయ్యా నీ వద్దు బుత్తాన్ని తెచ్చింది కాదురా మరి వట్టనే పట్టావు నీ నోట్లు ఉత్సవయ్యా లేకపోతే పైప్ లైన్ వేసిన మళ్ళీ వాడు ఏమన్నా ఏడ్తే నిన్నమ్మా మమ్మల్ని అత్తమా అని అడిగిండు వీడి నోట్లే సాడు అందరు చూడంగా పోయి నాయనా దేవతంగా ఎవరి మాటలు పట్టుకోక తన్ని ఎందుకు ఎడుతుకుండా వస్తాను బిడ్డ పక్కన దాన పడుతుందా అని గడవండి మాత్రం బాధపడతాను వంటి అయ్యా నీలాంటి తన్నులకు గడవండి మాత్రం పొద్దు 7 దానాలు మా 7 దానాలు మరవకుండా చేసిన దాన్ని నేను ఇళ్ళలోకి మీద అన్నారు తరడారు మంచోళ్ళకి కట్టవత్తది మంచోళ్ళకి బాధలత్తాయి అన్నారు నేను ఇంత పుణ్యం వేసుకుంటే నాకేమి లాభం ఆయనే నాయనా దేవదంగా పాపకారి గర్భ మందే ఓనాయిన్నో కోటికి కడుగులన్నా లేకపోయాను పాపకారి గర్భ మందే గంగవయ్యో బ్రహ్మకు బిడ్డలన్నా లేకపోయానా అందరూ ఉంటలేదా ఇప్పటికి నాయన ఒకేడు 2 ఏళ్ళు కాదు 3 12 ఏళ్ళు అంటే 36 ఏళ్ళ పొద్దు కడుతుంది నాయన కొడుకుల బిడ్డల దండానం లేకపోయేనో ఏ భగవంతుని గుళ్ళల్లో పూజలు వేసిన ఏ పరమాత్మని తప్పులు వేసినా ఏ భగవంతుని మెచ్చి పడవ బిడ్డని పరమోడి కట్టలేదు నాయన ఉన్న ప్రజలందరూ గొడ్డుదంటే బాధపడి కన్నీళ్ళు ఇస్తారా బిడ్డ దేవుడు అంటే ఒక గాలి రూపం దేవుడు నీ కళ్ళకు కనబడలేదు నీకు కావాల్సిన సంతాన ఫలం కదా నేను ఎవరినో కాదమ్మా శివుని దగ్గర ఉండే శివపాల రంగమయ్య 4 గంటలు నాకుండా భూములు తిరుక్కుంటూ వస్తానని లేని వారికి సంతానం ఈ బిడ్డ అని దోలగట్టి దోలరెండ ఫలాలు పోసిండు ఇచ్చుకుంటూ రంగా నా దగ్గర ఒక్క ఫలం ఉన్నది ఇట్లా తీసుకుంటావా బిడ్డ నాయనా
ఇవాళ నా భర్తను తీసుకుని సురగల దేవతలు పొయ్యిలో పోదాం అనుకున్నా. నా భర్త చూడు కచేరి కాడికి వెళ్ళిపోయి భర్తలో చెప్తుండ అయ్యా నా భర్త రాకున్నా నువ్వు ఇవాళ కన్న తల్లి వచ్చి నా కష్టకాలం ఆలోచన చేసి బిడ్డ నువ్వు బాధపడకు, బిడ్డ నువ్వు రంది పడకు, నీ ఎందుకు అటువంటి మాత్రం అక్కడ సంతాన పనులు నువ్వు ఇస్తానన్నవి. నాయన ఆ కవితోడు ఉన్నప్పుడు ఏ తల్లి అయితే కన్న కడపి విసారించి ఇక్కడ అన్నం పెట్టేందుకు నువ్వు ఒక తండ్రి అనుకుంటా, నువ్వే నాకు తల్లి అనుకుంటా. సంతాన బలం అంటే తల్లి, ఆ తల్లికి అటువంటి సీతమ్మరానికి ఎంతో సంతోషం అనిపించింది. నాయన దేవదంగమయ్యా దోసగారి బలం ఎత్తే ఒలి కింద పడుతుంది, కొంగు పట్టన్నా కొంగులు ఎత్తే కొంట బలం అవుతుంది, పట్టన్నా కొంగులు ఎత్తే సిల్లు కింద పడుతుంది. నిచ్చిన పేరు లక్క, నువ్వు కన్న పేరు లక్కలవా. అయితే నేను అటే తీసుకుపోతా. నాకు పిల్లలు చచ్చిపోయి 30 ఏళ్ళు అవుతుంది. నావాడేమవుతారా గారా నీ నోట్లు వచ్చావయ్యా, సారువయ్యా. తట్టు నుండి చావే ఎవరు వచ్చిన ఇంటి ముందు కట్టి పెట్టిపోయే కొన్ని మాటిచ్చే మర్యాద ఉండాలి. మాట మర్యాద గొప్పది ఉన్నారు. నువ్వు అవ్వానిది గదే నోరు, అక్కనిది గదే నోరు. వారపోరని సంపాదించుకున్నదే ఉన్నది, మంచిగా మాట్లాడి పోడగొట్టుకున్నదే ఉన్నది. బిడ్డ అట్ట మాట్లాడద్దమ్మా, కానీ ఎవడైనా ఎత్తుకపోతాడు. ఏంద్ర ఏం చేస్తారా నువ్వు, ఎవడేం బిక్కపోతారా? పాలియకపోతే తల్లిదండ్రులు పడతాయి తల్లులారా. బిడ్డను ఎత్తుకొని స్వామి బేటికైనా బిడ్డను ఎత్తుకొని దొరసాని బేటికైతేనే అమ్మలారా. బిడ్డను ఎత్తుకొని దొరసాని బేటికైతరా, బిడ్డను ఎత్తుకొని అమ్మా ఓ తల్లి సీతమ్మరాని నీ గర్భస్థాన చక్కటి బిడ్డ జన్మించింది. పొడిసేటి పొద్దుకు వంకున్నా గాని నీ బిడ్డకు వంకలేదు, మెలిగ జ్యోతికి వంకున్నది గాని నీ బిడ్డకు వంకలేదమ్మా. దొరసాని వేటికాట కాదు తండ్రి దేవుడా. దాసి వాళ్ళు బిడ్డనెత్తుకొని వచ్చారు అయ్యా. చక్కటి బిడ్డ జన్మించిందమ్మా, నీ బిడ్డ ఎత్తాని పాలియవా? ఓ మా పాలు పాడు మాకెక్కున్నాయి, పాలు పాడుగాను. మా పాలు దుడ్డలు దిక్కిపోయినాయి కాదు, అంత సోదకు ఉండాలంటే ఊరు పొంటి నాకెక్కడం అంత చేనున్నదవ్వా. మొదగాలు నాటేసుకున్నా
మొదగాలు నాటేసుకొని కోసుకున్నా ఎండాకాలం బాయిల నీళ్లు అట్టికుంటే రికాం పోతే ఏమత్తాయా అని నా ఇగురం కొద్ది ఇక ఎకరం అంతా పెసరి చేయని అలుకున్నా అలుకున్న వాళ్ళే ఊరి మీద దుడ్జలు పాడుగా నా లెక్క అలవాటు అయినాయి నా పెసరి చేయలకు ఏనంగా రాత్రి వస్తానే మేసిపోతానే అయ్యో ముసలోడు పాడుగాను వానికి వాడు కలుగొట్టు పోతానా అని రోజు కలుగు ఆడు కలుగు పోతాడు ఎకరమెత్తి పెసరి చేయని ఖరాబు కాబట్టి దుడ్జలు పాడువాడా మందినా సంవత్సరాలు మంచిగా పాలు పెట్టుకోవచ్చే దుడ్జలు ఇచ్చి పెట్టవచ్చే ఈ పాపం పాడువాడ ఈ అన్యాలం ఆవులో పోనా అని నేనేం చేసిన నైట్ కావాలి వేనా ఇక నైట్ 7 o'clock వేనా 7 కి వేనా 8 పోయి చూస్తానా 9 o'clock చూస్తాం అత్తలేదు దుడ్జలు పాడువాడ 10 o'clock అయింది ఏ దుడ్జలు పాడుగా ఇక రావని నడి పెసరి చేయాల మంచం వేసుకున్నా గడంచి వేసుకో అని మంచిగా చల్లగా రివ్వగాలి వచ్చిందిల్లా ఇక దుడ్జలైతే రావు ఇక 11 అవుతుంది అని మంచిగా మంచాలు ఒరిగిన చల్లగా రివ్వగాలి వచ్చుతో అటే కన్ను అంటుకున్నది పాడగాడు దుడ్జలు పాడగానే ఏనగా నచ్చినాయి ఎకరం పెసర్ చేయాల తిరిగిన వాళ్ళు అవి మేసినాటికి దూపైంది బోదరకాడి వరకు బోదరలు నీళ్ళు మెల్లన మంచకాడికి వచ్చినాయి మెల్ల సప్పర్ ఇచ్చినాయి ఉక్సులు దప్పరిచ్చినాయి మెల్లగా సప్పరిచ్చినాయి ఇక అవి సప్పరిచ్చిన కాంచెలు పాలు పాడుగాను అటే పోయినాయి కానీ మళ్ళా ఇటు అవుతారా చాలా అటే మరిపోయిందిరా పాలు పాడువాడ పాలు అంటేనే 70 లీటర్లు డబ్బు పోసేది నేను అయ్యో రాఘవా రామచంద్రుడా అడగన్న బిడ్డను పట్టుకొని అడగన్న తల్లినమ్మా కన్న బిడ్డను ఎత్తుకొని ఆ తల్లి బహుసమ్మర పెడతా ఉన్నదే బిడ్డను చూడబోతే చూడండి ఎవరు ఏర్పడ చూడబోతులు పెరిగాడు దిగల పన్నంపి వెనల పోసిన తెంగడలు 6 వచ్చలేఖలు 36 చంద్రరేఖలు చంద్రరాజులారు మీరు కూడా ఒకరు నేను పడతానని అడిగి ఎంతో ముద్దు ఆనాడు కన్న బిడ్డ కనబడ్డది సూర్యవేటి కరడు చంద్రవేటి కరడు చెంపలు చెక్కుడ దర్భమ్మని సింగుడి లీపలు ఇంచమని వడ్లే సింతను మాట్లాడతారు చెంపలు మానికలు ఊరబడ్డానా బొమ్మల సింగడీలు పెదులు ఏమో దొండ పనులే కనమ్మా బిడ్డను ఎత్తుకొని ఆడవెలి ఎవరాని దేవి ఎత్తుకోనిగా తల్లి బహుశం పడకుండానమ్మా చందమ్మ మారవే జబిల్లి రావే కొండెక్కి రావమ్మా చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి మరిన్ని ఒగ్గు కథలు మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకు నోటిఫికేషన్గా రావాలనుకుంటే పక్కనున్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.